హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఎన్టీఆర్ బిగ్ బాస్లో చేసిన టమోటా పచ్చడి చూపిస్తున్నాను. మై ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అండి. తను బిగ్ బాస్లో టమోటా పచ్చడి చేశాడు కదా. నేను ఇప్పుడు ఆ పచ్చడి చూపిస్తున్నాను. మా ఇంట్లో కూడా అప్పటి నుంచి ట్రై చేస్తాను నేను. అందరికీ ఇష్టం అండి. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో కూడా చింతపండు వేయను. కావలసిన పదార్థాలు టమోటాలు. ఇది రేపుట్టుకున్నా బాగుంటుందని నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను. టమోటాలు ఒక 8 తీసుకున్నాను. కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఒక 6-7 తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. వెల్లుల్లి ఒక 10 రెబ్బలు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం. ఇంతేనండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. పొయ్యి మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు వేసానండి ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 స్పూను ఆవాలు వేస్తున్నాను. ఒక 1/2 స్పూను జీలకర్ర, చాలా ఈజీ అండి ఈ పచ్చడి. మా ఇంట్లో అందరికీ ఇష్టము. నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అండి. మీకెవరు ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగినాయి కదా, కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాము. ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్? వెల్లుల్లిపాయలు వేసేసాం కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. వాటితో పాటు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసేస్తాము. పచ్చిమిరపకాయలు వేగినాయి కదండి, ఇప్పుడు నేను ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ కూడా లైట్గా మగ్గాక మనం టమోటాలు వేసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఆనియన్స్ కూడా లైట్గా మగ్గినాయి కదా. నేను ఇక్కడ టమోటాలు తొడాలు తీసేసుకొని ఇలా 4 పక్షాలుగా కట్ చేశాను. మనం మూత పెట్టేసుకుంటాం కాబట్టి టమోటాలు మగ్గిపోతాయండి.
ఒకసారి కలబెట్టుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. టమోటాలు మగ్గిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు ఒకవైపు మగ్గినయేమో చూసి ఇంకోవైపు తిప్పుకుందామండి. ఇంకా కొంచెం సేపు మగ్గాలి అటుపక్క కూడా. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, రెండో వైపు కూడా మగ్గినాయేమో. ఇదిగోండి, చాలా వరకు మగ్గిపోయినాయి కదా టమోటాలు. ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేద్దాము. వేసి 1 నిమిషం మగ్గనిద్దాము. ఇప్పుడు మనం ఇంక ఈ బాగా మగ్గిపోయినవి ఏదో చూద్దాము. చూడండి, బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకున్నాము. సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకున్నానండి. కల్లుప్పే వేసుకున్నాను. వేసి ఒకసారి కలబెట్టేద్దాము. కలబెట్టేసి 1 నిమిషం మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇంకా మగ్గినయేమో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా టమోటాలు అన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇవి పక్కన పెట్టేసుకున్నాము. ఇవి చల్లార్చుకున్నాము. ఈలోగా మనం తాలింపు వేసుకున్నాము. అది చల్లారేలోపు చిన్న బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. తాలింపు వేసుకున్నాము. పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. అవి కొంచెం వేగినాయి కదా, కరివేపాకు వేసేస్తున్నాను. తాలింపు వేగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చడి మిక్సీ వేసి చూపిస్తాను చల్లారాక. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి చల్లారినాయి కదా. ఇప్పుడు మిక్సీ వేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చల్లారినాయి కదా, మిక్సీ వేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ వేసేసుకున్నాను.
ఈ తాలింపు ఇందులో కలిపేసుకుందాము. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. మా తారక్కి జూనియర్ ఎన్టీఆర్ చేసిన టమోటా పచ్చడి ఎమ్మీ ఎమ్మీ సూపర్ ఉంటుంది. చేయండి, ట్రై చేయండి, ఎక్సలెంట్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.